కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలంలో ఉన్న మైనార్టీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, మహిళా ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూపలతో కలిసి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ ఆహ్వానించారు. టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబులతో కలిసి పార్టీలో చేరారు. కడారి శ్రీనివాస్కు రాష్ట్ర సహాయక కార్యదర్శిగా, రాటే రవీందర్కు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉపరి నాగేష్, కార్యదర్శిగా దుర్గం మారుతి, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బైరగోని సతీష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఏర్పుల లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాడాబి స్వరూప, జిల్లా సహాయక కార్యదర్శిగా ఏరవేణి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులుగా గాదే సురేష్, జిల్లా కోశాధికారిగా నాగోసే మొండి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా సింగం నాగేష్, జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా మహమ్మద్ కబీర్ అహ్మద్లను నియమించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ కొమరం భీం జిల్లాలోని 2 నియోజకవర్గాల నుండి పార్టీలో చేరి రాష్ట్ర స్థాయిలో పదవులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొమరం భీం జిల్లాలోని సిర్పూర్ టీ ఆసిఫాబాద్ 2 నియోజకవర్గాల నుండి పదవీ బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. ఆసిఫాబాద్ కాగజ్ నగర్లో ఈరోజు టీఆర్ఎస్బి పార్టీ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాధ్యులుగా జిల్లా అధ్యక్షులు ఉపరి నగేష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గం మారుతి గారు, అదేవిధంగా కడారి శ్రీనివాస్ గారు, మిగతా మిత్ర బృందం అందరూ కూడా ఈ రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్జీ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆసిఫాబాద్ కాగజ్ నగర్లో ఒక సంచలనానికి కేంద్ర బిందువు అయింది టీఆర్ఎస్డి పార్టీ. ఈ రోజున దుర్గా మారుతి గారు కానీ, ఉపరి నగేష్ గారు కానీ, కడారి శ్రీనివాసరావు గారు కానీ, మిగతా మిత్ర బృందం ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు సరిగా ఐడియా లేదు. వాళ్ళందరినీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా పార్టీ పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళ స్వలాభానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే బీఆర్ఎస్ పరిపాలన మొత్తం కూడా అవినీతిమయం. ఒకప్పుడు కూతురు పెళ్లికి 1,00,000 రూపాయలు లేని కేసీఆర్ ఈరోజు లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. అమెరికాలో వేల కోట్ల ఎకరాలు కొన్నారు. ఇది తెలంగాణ సంపద కాదా అని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత దోచుకున్నారు. ఇప్పుడు వచ్చి మా నాన్న వాళ్ళు దోచుకున్నారు, నాకు సంబంధం లేదంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేశాడు. దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు. ఏ విధంగా కూడా తెలంగాణ సబ్బండ వర్గాలకు న్యాయం చేయలే. తెలంగాణ ఉద్యమకారులకు నెలకి 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యం, ఉచిత బస్సు, ఉచిత ట్రైన్ సౌకర్యం అన్నాడు, ఇవ్వలే. రైతులు చందులు లేక ఈరోజు కూడా రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నెలకి 2,500 రూపాయలు ఇస్తాం, అదేవిధంగా తులం బంగారం ఇస్తాం, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి 420 420 ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయింది. ఈరోజు పార్టీ 33 జిల్లాల్లో 10 ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా చేరికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇలా తెలంగాణ రక్షణ సమితి
ఎందుకు పుట్టిందో అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకు కొట్లాడే మరి తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల ప్రజలతోని కాబట్టి ఇలా కేసీఆర్ అనేటైనే ఉద్యమకారులను విస్మరించి మరి నై తెలంగాణ అన్న వాళ్లకు ఇలా పీటను ఎక్కించిండు. ఉద్యమకారులను పట్టించుకోలే. ఇలా అమరవీరుల ప్రభుత్వం మరి ఎన్నికల ముందు దొంగ మాటలు మాట్లాడి మేము ₹1,00,000 ఇచ్చి ఫ్రీ అన్నది, ప్రతి ఒక్కటి ఫ్రీ అని ఇలా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి మాటలు ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలా నీకు నూకలు చెల్లినాయి, నీ మాటలకు ఇలా ఎవరు మళ్ళీ నమ్మరు. 10 ఏళ్ళు మాదే మళ్ళా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇలా బీఆర్ఈ ఇలా ఏం నిధులు ఎత్తలేదు. ఇటు రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ కేవలం మా ఏజెండా ఏంటంటే ఉద్యమకారులకు, కేసులున్న వాళ్లకు ఉద్యమం చేసిన గెలిపించడం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ మాటలు చెప్పి మోసం చేసిర్రో వాళ్ళకన్నా ఎక్కువ మేము ఆదుకుంటాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.